చెప్పే. నీకు నాకు త్వరగా పెళ్ళైపోతే బాగుండేది. సరస్వతి, సరస్వతి, సరోజ, సార్ పనులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటే పదండి పదండి. వెళ్ళి పనులు చూడండి. బాగా భలే అడావిడి చేసేస్తా. అవునమ్మా, నాకు చిన్న డౌట్. మనమేమో నాగార్జున గారి ఫ్యామిలీ అని చెప్పాం, మామేమో నమ్మేహాడు. ఒక్కసారి కూడా మాట్లాడించమని అడగలేదంటే అలా నమ్మేహాడంట. మీ నాన్న ఏదో ఒకటి చేసుంటాడులేరా. ఎస్సో ఆపేహా నీకు కాగోలా, మెల్లిగా మాట్లాడతావు. ఏదో ఆడ ముందు అని అని అలవాటు అయిపోయిందిరా. ఇంతకీ ఏం చేశాను? జరుగుతుందంతా మనసుకెచ్చే. అమ్మ నాన్నో నువ్వు ముదిరివే. భలేవాడివిరా. నేను అంత ముదురును కాకపోతే మీ అమ్మ లాంటి ముదురుతో నీలాంటి ముదురుని కానీ నీలాంటి ట్యాంకరు కానీ ఎక్స్ట్రాగా నల్లకాయ కానీ లైన్లో తెచ్చా. ఒరే నల్లకాయ, నువ్వు ఇల్లంతా తిరుగు కానీ ఒంటింటి సైడ్ వెళ్ళమాక బొగ్గనుకొని బయలుదేరలే. సర్లేండి. రే, అమ్మాయి చాలా మంచిదిరా, ఒకసారి పైకి వెళ్ళి మాట్లాడు. పిల్ల మంచిదే, వాళ్ళ తండ్రే మంచి ఎరినా పుత్రుడు. మీ నాన్న ఎప్పుడు అలాగే అంటాడు గాని ఒకసారి వెళ్ళి చూసిరారా. బ్లెస్ మీ మై పేరెంట్స్. ఓ నీ రూమా? నా రూమ్ అనుకుని వచ్చా. అచ్చా, నీ రూమ్ అనుకుని వచ్చావా? నీ యాక్టింగ్ నా దగ్గర కాదు, మా నాన్న దగ్గర చేయి. ఏదో బాధలో ఉండుంటావు కదా, ఓదార్దామని వచ్చాను. అయితే సరే రారా, ఓదార్చు చూద్దాం రా. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వే ఓదార్చు. ఓరి మొద్దు, ఓదార్చడమే రాదు. ఎలా ప్రేమించావురా పిచ్చోడా? ఎంత హాయిగా ఉందో. నీ హాయ్ సంగతి తర్వాత, ప్రస్తుతానికి బాయ్ బాయ్. ప్లీజ్ అఖిల, బాగుంది, ఇంకోసారి అరెక్ట్ చేసుకో ప్లీజ్. ఛీ పోరా, నాకు సిగ్గేస్తుంది. సీరియస్ అఖిల్ చేయలేదు. ఓయ్! కౌలించుకుంటే ఎంత బాగుందో. హారతి తీసుకో. అందరికీ హారతి ఇచ్చొస్తాను. వెళ్ళు. అక్కినేని గారు, రేపు మీరందరూ వచ్చి అల్లుణ్ణి నా కూతుర్ని చూసి మీరెంత ముచ్చటపడతారో మీకంటే ముందు మీ సాంగ్లో ఊహించుకొని నేనింకా ముచ్చటపడతా. ఓం శంకాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం త్రిపులాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమకేతువే నమః. ఓం పెళ్లి కొడుకుని తీసుకురండి. ఇదిగో సరస్వతి, అన్ని పనులు బాగా జరుగుతున్నాయా? అన్ని బానే జరుగుతున్నాయండి. ఎవరో ముఖ్యమైన వాళ్ళు వస్తారని చెప్పారు కదండి. కొద్ది గంటలు ఆగు, అంతా మీకే తెలుస్తుంది. ఈలోపు మీ పనులు చూసుకోండి. అలాగేనండి. ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ. హలో అన్నయ్య గారు, వచ్చేస్తున్నారా? ఓకే. ఎందుకు పెళ్లి ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి కదా? ఏర్పాట్లా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణలోనే చేద్దాం అనుకున్నాం, కానీ అల్లుడు మీ ఇంటి దగ్గరే చేసుకుంటానని పట్టాడు. ఏర్పాట్లు అవి బాగానే చేసుంటారు. ఏదో మీ అంత కాకపోయినా మా స్థాయికి తగ్గట్టు మేము చేసుకున్నాంలేండి. నేను వస్తున్నానని తెలిసి అభిమానులందరూ బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్లతో కాసేపు మాట్లాడొచ్చేస్తాను. పెళ్లి టైంకి చేరుకోలేనేమో అనిపిస్తుంది. మీరు రాకపోతే అల్లుడు గారు బాధపడతారేమో. మీరే ఏదో విధంగా మేనేజ్ చేయండి. అలా అంటారా? అయితే సరే. నాకు లేట్ అవుతుందన్న విషయం అల్లుడికి తెలియనివ్వకండి. అలాగే, మంచిది. అల్లుడు బాధపడకుండా అదే పర్లేదు, బాధపడకుండా నేను చూసుకుంటానని మాట ఇస్తున్నాను కదా, మేనేజ్ చేస్తాను. మీరేం వర్రీ కాకండి. అల్లుడు ఇబ్బంది పెడతాడేమో, జాగ్రత్తగా చూసుకోండి. అలాంటిదేం కాకుండా నేను చూసుకుంటానండి. బావగారు ఫ్యామిలీ అంతా చాలా ఫీల్ అవుతారని నాకు టెన్షన్ గా ఉంది. లేదు, దాని గురించి నాకు వదిలేయండి, నేనున్నాను కదా. మన ఇద్దరికి ఒకే రూమ్ లో భోజనం ఏర్పాటు చేయండి బ్రదర్. నేను ఏర్పాటు చేస్తాను.